గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి కలవ పువ్వులు ఇంట్లో వేసుకుని హార్వెస్ట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే అసలు నిజంగానే చాలా బాగుంటాయండి. కానీ ఇంత బాగా గ్రోత్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఆకుక పక్కన ఒక చిన్న చిన్న మొగ్గలాగా వచ్చేసండి ఇంత బాగా గ్రోత్ అయ్యాయి. ఇంత గ్రీన్ కానీ ఇంత కలర్ఫుల్ కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి. కలవ పువ్వులు అసలు తామర పువ్వులు చాలా బాగున్నాయి. ఎప్పటికప్పుడు దేవుడికి సమర్పించడానికి చాలా బాగున్నాయండి. పువ్వులు కూడా బాధపడతాయనే విషయం మీకు ఎవరికైనా తెలుసండి? అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమము. నేనైతే వివరించి చెప్దామని ఒకసారి. పువ్వులు చెట్టుకు పూసాక కొయ్యాలంటండి, లేకపోతే నన్ను ఎవరు తల్లో ముడుచుకోవట్లేదు, దేవుడి దగ్గర పాదాలు పెట్టట్లేదు అని బాధపడతాయంట. అందుకని ఇప్పుడు ఫ్లవర్స్ అప్పుడే కోసేయాలండి. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు పూసేవన్నీ కోసేసి దేవుడికైనా సమర్పించాలి, లేకపోతే తలలో అయినా మనం ముళ్ళో అయినా పెట్టుకోవాలన్నమాట అండి. ఈరోజైతే నేను ఈ కలవ పువ్వు అయితే కోసేస్తున్నానండి. కోసేసి శివాలయానికి అయితే పంపిస్తాను. ఎప్పుడు ఏ దేవుడికి ఇవ్వాలంటే అప్పుడే పోస్తున్నాయండి. నిజంగానే చాలా ఆనందం అనిపిస్తుంది నాకు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.